హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైమాస్ కుక్ బుక్. ఇవాల్టి మన స్పెషల్ బెండకాయ పచ్చడి. వేడివేడి అన్నంలో ఈ బెండకాయ పచ్చడి దాంతో పాటు 2 చుక్కలు నెయ్యి వేసుకొని తింటే ఎంత రుచిగా ఉంటుందంటే, ఎప్పుడు బెండకాయ పచ్చడి చేసినా కూడా ఈ విధంగానే చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ పచ్చడికి కావలసిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. ఫ్రెష్ గా ఉన్న బెండకాయలు 250 గ్రాములు తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు 10 తీసుకున్నానండి. టొమాటోలు 3 తీసుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, 4 వెల్లుల్లి రెబ్బలు, ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకోవాలి. ఇవన్నీ కూడా వాటర్లో కడిగేసి అన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ పైన గుంతగా ఉన్న కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు వేసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేయండి. పచ్చిమిరపకాయలు ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసి ఒకసారి కలిపి మూత పెట్టి 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఈ 2 నిమిషాల తర్వాత ఈ విధంగా మగ్గిన తర్వాత టొమాటో ముక్కలు వేసి బాగా మిక్స్ చేసుకొని, అలాగే బెండకాయ ముక్కలు ఈ విధంగా కట్ చేసి వేసుకోండి. బెండకాయలు కొంచెం పొడవు ఉండేలాగా చూసుకోండి, మరీ చిన్న చిన్నగా కట్ చేసుకోవద్దు. ఇప్పుడు మూత పెట్టి మీడియం హీట్ లో 5 నిమిషాలు మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మరొకసారి కలియబెట్టి చింతపండు యాడ్ చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ మగ్గించుకుంటే అన్ని ఈక్వల్ గా మగ్గిపోతాయి. ఇప్పుడు మూత పెట్టి మరో 6 నిమిషాలు లో ఫ్లేమ్ లో మగ్గించుకోండి. 6 నిమిషాల తర్వాత చూస్తే ఈ విధంగా అన్ని కూడా ఈక్వల్ గా మగ్గిపోయాయి. బెండకాయ మగ్గిందా లేదా అని చూసుకోవాలంటే ఈ విధంగా ప్రెస్ చేసి చూడండి, బాగా మగ్గిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమం చల్లారనివ్వాలి. ఈ విధంగా చల్లారిన తర్వాత బెండకాయలు అన్నీ సపరేట్ చేసుకోవాలండి. లేకపోతే పచ్చడి ఎనిపేటప్పుడు బెండకాయలు మరీ మెత్తగా పేస్ట్ లాగా అయిపోతాయి. రుచికి సరిపడా ఉప్పు వేసి పప్పు గుత్తితో ఒకసారి ఈ మిశ్రమం బాగా మెదుపుకోవాలి. ఇలా మెదుపుకున్నాక ఇప్పుడు ఇందులో కచ్చా పచ్చగా దంచిన వెల్లుల్లి వేసి ఒకసారి పప్పు గుత్తితో ఈ విధంగా దంచినట్లు మెదపండి. ఇప్పుడు ఇందులో సపరేట్ చేసిన బెండకాయలు కూడా వేసి పచ్చడి మొత్తం బాగా కలిసేలాగా మెదుపుకోండి. అంతే, చాలా సింపుల్గా ఈ బెండకాయ పచ్చడి తయారు చేసుకోవచ్చు. ఎప్పుడైనా మనకి ఈ పచ్చడి తినాలనిపిస్తే బెండకాయలు ఉంటే చాలు, చిటికెలో ఈ పచ్చడి రెడీ చేసుకోవచ్చు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.